ఫ్రెండ్స్, నా పేరు పద్మజ. మీకు నేను ఈ వీడియో ద్వారా మ్యాథమెటిక్స్ నేర్పాలనుకుంటున్నాను. 5th స్టాండర్డ్కి మ్యాథమెటిక్స్ నేర్పాలనుకుంటున్నాను. ఈ 5th స్టాండర్డ్లో ఏ ఏ చాప్టర్స్ ఉన్నాయి అంటే సపోజ్ ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, టైప్స్ ఆఫ్ నంబర్స్ లైక్ prime numbers, composite numbers, everything is there. Fractions. These chapters మీకు నేను ఇంట్రడక్షన్ ఇచ్చి ప్రతి ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి సమ్స్, ఎగ్జాంపుల్ సమ్స్ ఇవన్నీ కూడా చెప్తూ మీకు మ్యాథమెటిక్స్ని ఈ వీడియో ద్వారా నేర్పాలనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనకి ఫస్ట్ చాప్టర్ వచ్చేసి బిగ్గర్ నెంబర్స్. నంబర్స్ అనేవి మీకు అందరికీ తెలుసు కదా. ఆ నంబర్స్ ఏంటవి? హోల్ నంబర్స్, న్యాచురల్ నంబర్స్, ఈ హోల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్లో నుంచే మీకు ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ ఇవన్నీ కూడా మీ స్టాండర్డ్కి వస్తాయి. అయితే అసలు మనం ఫస్ట్ ఈ చాప్టర్లో మనం ఏం నేర్చుకోవాలి? బిగ్గర్ నెంబర్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, అంతేనా? అసలు ఈ నంబర్స్ ఎలా ఫామ్ అవుతాయో ఫస్ట్ మీకు ఇంట్రడక్షన్ ఇస్తాను. నంబర్స్ ఎలా ఫామ్ అవుతాయి? హోల్ నంబర్స్ ఈజ్ W is equal to 0, 1, 2, 3, so on. నంబర్స్ ఎలా ఫామ్ అవుతాయి నాన్న? 0 is equal to 0 plus 0, 1 is equal to 0 plus 1, 2 is equal to 1 plus 1, 3 is equal to 2 plus 1. లైక్ దిస్ నంబర్స్ ఫామ్ అవుతాయి. ఓకేనా? అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ప్రతి నంబర్కి కూడా ఒకటిని యాడ్ చేసుకుంటూ వెళుతున్నాం, 1 యాడ్ చేసుకుంటూ వెళుతున్నాం. అంటే మీకు ఇక్కడ ఏమర్థమైంది? 3 ఈజ్ గ్రేటర్ దాన్ 2, 2 ఈజ్ గ్రేటర్ దాన్ 1, 1 ఈజ్ గ్రేటర్ దాన్ 0. అంటే మనం ఒక్కొక్క నంబర్ వీటికి ఎడిషన్ చేసుకుంటూ పెడుతుంటే మనకి బిగ్గర్ నెంబర్స్ వస్తాయి. సరే, ఇవి కాన్సిక్యూటివ్ నెంబర్స్ కాబట్టి మనం ఐడెంటిఫై చేసాము. కాన్సిక్యూటివ్ నెంబర్స్ కాకుండా ఇంకా బిగ్ నెంబర్స్ వచ్చాయనుకోండి, సపోజ్ 10, 11, 12 ఈ నెంబర్స్ వచ్చాయనుకోండి, ఇక్కడ కూడా మనకి 10 plus 1 11, 11 plus 1 12. That means what do you say? 11 is greater than 10. ఎందుకు? 10కి 1 యాడ్ చేసాం కాబట్టి 11 వచ్చింది. లేకపోతే 10 ఉంటాయి కదా. అంటే ఇది ఎంత ఎక్కువ ఉన్నది? 1 ఎక్కువ ఉన్నది కాబట్టి 11 ఈజ్ గ్రేటర్ దాన్ 10. ఇప్పుడు మ్యాంగోస్, బాల్స్, లేకపోతే బాల్స్, 1 బాల్ ఈజ్ ఈక్వల్ టు 1 బాల్ ఈజ్ ఈక్వల్ టు 5 బాల్స్. One square is equal to 10 squares. ఓకే, ఇక్కడ ఒక బాస్కెట్లో బాల్స్, ఈ
బాక్స్లో స్క్వేర్స్, is there. Okay. Now, ఇక్కడ బాల్స్ ఎక్కువ ఉన్నాయా, స్క్వేర్స్ ఎక్కువ ఉన్నాయా? ఈచ్ స్క్వేర్ 10, 10, 10. Okay. Each square is 10, 10. 10. Okay. 10, 10, 10. Okay. Here 5 balls. Each ball is 5 balls. 5 balls, 5 balls. Now, which number is greater? ఏ నెంబర్ ఎక్కువ ఉన్నది? 1 ball is equal to 5 balls. 1 square is equal to 10 squares. ఓకే, ఒక బాస్కెట్లో 5 బాల్స్ ఉన్నాయి. ఒక్కొక్క బాల్ ఎంత అని చెప్పాను నేను? ఈక్వల్ టు 5 బాల్స్ అని చెప్పాను కదా. అలాగే పక్కన స్క్వేర్స్ ఉన్నాయి. ఒక్కొక్క స్క్వేర్ ఎంత అని చెప్పాను? 10 స్క్వేర్స్ అని చెప్పాను. అయితే ఇందులో ఎక్కువ నెంబర్ ఉందా, ఇందులో ఎక్కువ నెంబర్ ఉందా? ఎలా తెలుసుకోవాలి? ఇక్కడ చూడండి, ఒక బాల్ ఈక్వల్ టు 5 బాల్స్. అయితే బాస్కెట్లో ఎన్ని బాల్స్ ఉన్నాయి? 5 బాల్స్ ఉన్నాయి. అంటే 5 ప్లస్ 5 ప్లస్ 5 ప్లస్ 5 ప్లస్ 5. ఎస్, చూడండి ఇక్కడ 5 ప్లస్ 5 ప్లస్ 5 ప్లస్ 5 ప్లస్ 5, టోటల్ 25. In the same way, squares 10 plus 10 plus 10 plus 10. How many tens? 10 plus 10 plus 10 plus 10. How many tens? 4 tens. 4 tens means 40. Again 10 plus 10 plus 10 plus 10. 10, 10, 10, 10. 4 10. 40. Again 10 plus 10 plus 10 plus 10. 40. Total how much? 0, 12. 4 plus 4 plus 4. 3 fours. 3 fours are 12. Okay. Which number is greater? ఏ నెంబర్ గ్రేటర్గా ఉన్నది? 120 ఈజ్ గ్రేటర్ దాన్ 25. ఓకే, ఇక్కడ ఆబ్జెక్ట్స్ తీసుకున్నాం కాబట్టి మనం ఇక్కడ ఐడెంటిఫై చేస్తున్నాం. ఒకవేళ ఆబ్జెక్ట్స్ లేకపోతే ఏం చేయాలి, ఎలా తెలుసుకోవాలి? ఆబ్జెక్ట్స్ లేనప్పుడు ఏం చేయాలి? మనకు ఆల్రెడీ మీరు చిన్న క్లాసులో నేర్చుకున్నారు కదా, 4th క్లాస్లో. యూనిట్ ప్లేస్, టెన్స్ ప్లేస్. యూనిట్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్. మనం ఇక్కడ ఏం చేయాలి? ప్లేస్ వాల్యూస్ని మనం కంపేర్ చేసుకోవాలి. అంటే ప్లేస్ వాల్యూస్ని మనం ఏది పెద్దది ఏది చిన్నది చూసుకోవాలి. దీన్ని ఎలా చేయాలి అని అంటే, హౌ కెన్ వి కంపేర్? దీన్ని మనం ఎలా కంపేర్ చేయాలి, మనం ఎలా తెలుసుకోవాలి? 25 పెద్దదా, 120 పెద్దదా, ఎలా తెలుసుకోవాలి, ఎలా కంపేర్ చేయాలి చూపిస్తాను చూడండి. 120, 25. ఓకే, ఫస్ట్ ఇక్కడ హండ్రెడ్స్ ప్లేస్లో ఏం లేదు కాబట్టి 0 పెట్టుకున్నాము. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ హండ్రెడ్స్ ప్లేస్ చూడండి. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్లేస్ ఇన్ దిస్ నెంబర్? ఈ నెంబర్లో బిగ్గెస్ట్ ప్లేస్ ఏంటిది? హండ్రెడ్స్ ప్లేస్. ఫస్ట్ వీ కెన్ సీ హండ్రెడ్స్ ప్లేస్.
like this. 1 is greater than 0. సెకండ్ వచ్చేసి హండ్రెడ్స్ ప్లేస్లో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ హండ్రెడ్స్ ప్లేస్లో 0 ఉంది. ఈ రెండు మనం ఫస్ట్ హండ్రెడ్స్ ప్లేస్ బిగ్ ప్లేస్ కాబట్టి దాన్ని కంపేర్ చేసాం. ఓకేనా? ఇక్కడ 1 0, 1 గ్రేటర్. నెక్స్ట్ ప్లేస్ లెస్ ప్లేస్ అంటే స్మాలర్ ప్లేస్ ఏది? టెన్స్ ప్లేస్. ఇక్కడ టెన్స్ ప్లేస్లో ఏముంది? 2 ఉంది. ఇక్కడ టెన్స్ ప్లేస్లో కూడా 2 ఉంది. మరి విచ్ ఈజ్ గ్రేటర్? రెండు 2నే కాబట్టి రెండు ఈక్వల్ నంబర్స్. బోత్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ వచ్చేసి యూనిట్స్ ప్లేస్. 0 5. 0 ఈజ్ లెస్ దెన్ 5. ఇప్పుడు బిగ్ ప్లేస్లో గ్రేటర్ వచ్చిందా స్మాలర్ వచ్చిందా? బిగ్గర్ వచ్చింది. కాబట్టి 120 ఈజ్ గ్రేటర్ దాన్ 25. డు యు అండర్స్టాండ్? అర్థమైందా? ఇదే విధంగా ఎంత పెద్ద నెంబర్లైనా అంటే ఓ పెద్ద సంఖ్య ఉన్నది, ఎంత దాంట్లో 4 డిజిట్స్ సంఖ్య ఉన్నది, 5 డిజిట్స్ నెంబర్ ఉంది, 10 డిజిట్స్ నెంబర్ ఉంది. ఇట్లాంటి నెంబర్స్ని కూడా మనం ఎలా కంపేర్ చేయాలి అనేది మనం ఈ చాప్టర్లో నేర్చుకున్నాం. ఓకేనా? కంపారిజన్. ఇందాక మనం 120కి 25కి కంపారిజన్ చేశాం కదా, అట్లనే బిగ్గర్ నెంబర్ 3 డిజిట్స్ నెంబర్స్, 4 డిజిట్స్ నెంబర్స్, 5 డిజిట్స్ నెంబర్స్, వాటిని మనం ఎలా కంపేర్ చేయాలో చూడండి. 4352 and 3975. మనం ఇందాకన బిగ్గర్ ప్లేస్ నుంచి స్మాలర్ ప్లేస్కి కంపారిజన్ చేశాం. అలా చేసుకోవచ్చు. స్మాలర్ ప్లేస్ నుంచి బిగ్గర్ ప్లేస్కి కూడా మనం కంపారిజన్ చేయొచ్చు. ఇలా చేసినా ఒకటే, అలా చేసినా ఒకటే. అయితే ఇక్కడ మనం మెయిన్గా ఇది థౌజండ్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, వన్స్ ప్లేస్. ఇట్ ఈజ్ నథింగ్ బట్ యూనిట్ ప్లేస్. ఓకేనా? అయితే ఇక్కడ వచ్చేసి ఏమైంది చూడండి, 1000 ప్లేస్లో 3 ఉంది, హండ్రెడ్స్ ప్లేస్లో 9 ఉంది, టెన్స్ ప్లేస్లో 7 ఉంది, వన్స్ ప్లేస్లో 5 ఉంది. అంటే ఇక్కడ మనం మెయిన్ ఏం చేసుకోవాలి, థౌజండ్స్ ప్లేస్లో ఏ నెంబర్ అయితే ఎక్కువ ఉంటుందో, ఏ డిజిట్ అయితే ఎక్కువ ఉంటుందో అది బిగ్గర్ నెంబర్. దాన్ని నేను ఎట్లా చేస్తానో చూడండి. 43523975. ఇందాక మనం బిగ్ ప్లేస్ నుంచి చేసుకుంటూ వచ్చాం. దాన్ని అట్లానూ చేయొచ్చు, స్మాల్ ప్లేస్ నుంచి కూడా చేసుకుంటూ రావచ్చు. అదేం తప్పేం కాదు, ఎలా అయినా చేయొచ్చు, మన కన్వీనియంట్ని బట్టి చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ. ఓకే, ఇందాక బిగ్ ప్లేస్ నుంచి వచ్చాం కదా, ఇప్పుడు స్మాల్ ప్లేస్ నుంచి వద్దాము. 2 ఇక్కడ వచ్చేసి 5. విచ్ ఈజ్ బిగ్గర్? ఏది పెద్దది ఇందులో? 5 పెద్దది. అంటే 2 అనేది లెస్సర్ దెన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టెన్స్ ప్లేస్. ఇక్కడ 5, ఇక్కడ 7. విచ్ ఈజ్ గ్రేటర్? 7 ఈజ్ గ్రేటర్. సో 5 ఈజ్ లెస్ దెన్ 7. నెక్స్ట్ 3, నెక్స్ట్ 9. దిస్ ఈజ్ ఆల్సో లెస్. ఓకే, నెక్స్ట్ 4,
నెక్స్ట్ వచ్చేసి 3. 4 ఈజ్ గ్రేటర్ దాన్ 3. ఫైనల్గా మనం ఏం చేయాలి? ద బిగ్గెస్ట్ ప్లేస్ ఈజ్ థౌజండ్స్ ప్లేస్. ఇది 4000, ఇది 3000. ఏది గ్రేటర్? 4000 ఈజ్ గ్రేటర్. ఓకే, డూ యూ అండర్స్టాండ్? ఫైనల్గా ఎలా రాయాలి దీన్ని? 4352 ఈజ్ గ్రేటర్ దాన్ 3975. ఓకే.